కూడా మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు యూనివర్సిటీలో మేము పండుగ చేసుకుంటున్నాము. ఇదే విధంగానే నిరుద్యోగులు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, జాబు రావాలంటే బాబు రావాలి, బాబు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆ రోజు చెప్పినాము. అదే విధంగానే వైసీపీ కోడల్ని బద్దలు కొట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మందికి చెప్పారండి. డిగ్రీ తర్వాత ఉద్యోగాలు లేనందువల్ల చాలా మంది పీజీ చేయడం జరిగింది. పీజీ తర్వాత ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటున్నాం. కరెక్ట్ గా మేము పీజీ అయ్యే సిచ్యువేషన్ లో మాకు ఈ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. మెగా డిఎస్సీ వదిలారు కదా, ఇప్పుడు అలానే ఐటీ అన్ని ఇండస్ట్రీస్ లో మంచిగా డెవలప్ అయితే అవుతుందని హోప్ ఉంది. చంద్రబాబు నాయుడు సీఎం పదవి తీసుకున్న వెంటనే సైన్ చేయడం అనేది చాలా గ్రేట్. వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 15 చేశారు, దానికి ఆనందంగా ఉంది. మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల వాళ్ళ యొక్క ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే 16,347 పోస్టులు భర్తీ చేయడం చాలా మంది కూడా హర్ష వ్యక్తం తెలియజేస్తా ఉన్నారు.